సుందరానికి తర్వాత నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో తెరకెక్కిన సరిపోదా శనివారం మూవీ గురువారం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ పూర్తయ్యాయి. సరిపోదా శనివారం టాక్ ఎలా ఉందంటే, ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో సరిపోదా శనివారం ఒకటి. నాని హీరోగా నటించిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. మాస్ యాక్షన్ కథాంశంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటించాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉంది, నానికి వివేక్ ఆత్రేయ హిట్ ఇచ్చాడా లేదో చూద్దాం. నానితో పాటు వివేక్ ఆత్రేయ సినిమాలు లైట్ హార్టెడ్ ఎమోషన్ కామెడీ కలబోతగా సాఫ్ట్ గా ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మాస్ యాక్షన్ డ్రామాగా సరిపోదా శనివారం మూవీ సాగుతుందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. నాని, ఎస్ఏ సూర్య కలిసి స్క్రీన్ పై కనిపించే ప్రతి సీను అదిరిపోతుందని అంటున్నారు. హీరో ఇంట్రడక్షన్ సీన్ తో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్, క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ గూస్ బంప్స్ ను కలిగిస్తాయని చెప్తున్నారు. రేసీ స్క్రీన్ ప్లే, హై ఇంటెన్షన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో చివరి వరకు సినిమా థ్రిల్లింగ్ ని పంచుతుందని కామెంట్స్ చేస్తున్నారు. సూర్య పాత్రలో నాని యాక్టింగ్ అదుర్స్, మాస్ రోల్ లో కుమ్మేశాడని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఇందులో మాస్ అవతార్ లో నాని కనిపిస్తాడని అంటున్నారు. నానికి ధీటుగా ఎస్జే సూర్య విలనిజం ఈ సినిమాలో ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దయానంద్ అనే కన్నింగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్య చెలరేగిపోయాడని చెప్తున్నాడు. తన టిపికల్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి యూనిక్ స్టోరీ లైన్ తో దర్శకుడు వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారం మూవీని రూపొందించాడని అంటున్నారు. హీరో విలన్ కాన్ఫ్లిక్ట్, కొన్ని ట్విస్టులు మాత్రం సర్ప్రైజింగ్ గా ఉంటాయని ట్వీట్ చేస్తున్నారు. హీరో హీరోయిన్ లవ్ స్టోరీని డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చేశాడని ట్వీట్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం దర్శకుడు గ్రిప్పింగ్ గా నడిపించాడని ఓ నెటిజన్ అన్నాడు. 3 గంటల రన్ టైం ఈ సినిమాకు మైనస్ గా మారిందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో నాని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు ప్రీ క్లైమాక్స్ సీన్స్ మొత్తం సాగదీతగా ఉంటాయని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హీరో పాత్రను పరిచయం చేయడానికి డైరెక్టర్ ఎక్కువ టైం తీసుకున్నాడని అంటున్నారు. కథ ట్విస్ట్లు చాలా వరకు ప్రిడికబుల్ గా సాగుతుందని చెప్తున్నారు. జేక్స్ బీజోయ్ బీజిఎం సినిమా హైలైట్ గా నిలిచిందని ఓవర్సీస్ ఆడియన్స్ పేర్కొన్నారు. ఓవరాల్ గా సరిపోదా శనివారం టైంపాస్ యాక్షన్ మూవీ అని, నాని, ఎస్ఏ సూర్య యాక్షన్ కోసం చూడొచ్చని అంటున్నారు. పోతారు, మొత్తం పోతారు.